2010లో యాక్చువల్గా ముందు వనభోజనాలు జరగలేదు. కొత్త నరేష్ గారు, చిలుక కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మమతా గార్డెన్స్లో చిలుకల తోటలో ఫస్ట్ టైం ఒక భారీగా ఒక పుట్టినప్పుడు 15 లక్షల దాకా 13 లక్షలతో స్టార్ట్ చేశాం. కానీ 2010 నుంచి 2020 వరకు ఒక 15 సంవత్సరాలు మధ్యలో కరోనా 2 సంవత్సరాలు తప్పితే 12 సంవత్సరాలు మేజర్గా కృష్ణమూర్తి గారు, నేను అందరి పెద్దల సహకారంతో నిర్వహించాం. ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా, ఎవరు సెక్రటరీ ఉన్నా, కదా ఎన్ని బాడీలు మారినా కానీ మా సహకారం మారలేదు. రేపు పొద్దున ఇంకా భవిష్యత్తులో కొత్త వచ్చినా ఎవరు ఇచ్చినా కానీ మన ఆర్ఎస్లో బీజేపీ కిట్లు కానీ ఏవి కానీ మార్పు జరగదు. నా నెక్స్ట్ మళ్ళీ 50 పడుతుంది, 50 ఇస్తాం. 50 చాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధం లేదు, సంబంధం లేదు. గతంలో 2010 నేను చేస్తున్నాను. ఆ 2010లో నేను చాంబర్ మీద ఆలోచించలేదు. నా సర్వీస్ అనేది 2010 గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ చేస్తాను. అక్కడ ఎవరు నా కస్టమర్లు కాదు, నా ఓనర్లు కూడా కాదు. సరే, అది వేరే పార్ట్. తప్పనిసరిగా వనభోజనాల్లో వనభోజనాలు అంటే గుర్తొచ్చేది నేను సంగతి అందరికీ తెలిసే విషయమే. చరిత్ర ఎవరు చనిపోయలేదు కాబట్టి 2010 నుంచి ఎంత పరిష్కారం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కొత్త కంపెనీ లాస్ట్ ఇయర్ కూడా నేను లేదు, కానీ గత 12 సంవత్సరాలు 100% ఇన్వాల్వ్మెంట్ ఉన్నా. ఈసారి కూడా 100% ఇన్వాల్వ్మెంట్ ఉంటాం. తప్పనిసరిగా ఆర్థిక సహాయకాలు చేస్తాం, ఆర్థిక సహకారం చేస్తాం. ఇంకెక్కడ అవసరం ఉన్నా కానీ మన సర్కులు పెద్ద పెద్ద ఉన్నా కానీ ఇంకా ఇండస్ట్రీ కానీ కావచ్చు, పెద్ద పెద్ద ఉన్నా కానీ కార్పొరేట్ కంపెనీ మన వైశాఖ ఎక్కడ ఉన్నా కానీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. నేను భాగస్వామి అవుతాను. ప్రస్తుతానికి అయితే గతంలో R6 ఉంటుంది. అది R6 అది రాసే అవసరం. థ్యాంక్ యూ సార్. అన్నగారు 66,666 రూపాయలు మరి మన వనభోజనాలకు అనౌన్స్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఇదే కాకుండా వాళ్ళ సేవా కార్యక్రమాలు కూడా మనకు ఎప్పుడంటే అప్పుడు సహకరిస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నగారు రాయడమే కాకుండా వారు ఇప్పుడు ఇంకా మనకు ఆర్థిక సహాయం రాయడానికి వారు దగ్గరుండి మరి కొంత అమౌంట్ వాళ్ళ ద్వారా కూడా రాపేయడానికి సహకరిస్తారు. ఎందుకంటే అదే గతంలో ఉన్న లిస్టు మరి మనకు ఏమైనా ఉంటే ఫోన్ చేస్తారన్నా. ఇంకెవరైనా కొత్త వాళ్ళు కూడా అన్నకు దృష్టిలోకి వస్తే అది కూడా రాపిస్తాడు అన్న. ఎందుకంటే సహాయ శక్తిలో మన ఆరోగ్య సంఘానికి ఇప్పుడు కూడా చెప్పిన 2010 నుంచి వనభోజనాలకు ఇన్వాల్వ్ అయి ఉంటాడు. మరి ఇప్పుడు కూడా మనతో ప్రయాణం చేస్తాడు కాబట్టి మళ్ళీ ఒకసారి దానికి ధన్యవాదాలు. ప్రవీణ్ గారు ఎలా ఉంటుందంటే మనం అందరం ఏ పుట్టినరోజు కనేది మనం గుర్తు చేస్తాం, కానీ ఒక నెల రోజుల ముందే చెబుతాడు నెక్స్ట్ మంత్ ఇది ఉందప్ప ఇన్ని ఇస్తున్నా, నువ్వు లిస్ట్ రెడీ చేసుకో అని చెప్తారు. నాకు 2 సార్లు ఇచ్చినప్పుడు మొన్న గుమ్మడి వెళ్ళినప్పుడు కూడా ఇదే ముందు నెల రోజుల ముందే చెప్పేస్తారు, ఈ తారీఖు ఉంది మంది, ఆ తారీఖు కల్లా మీరు లిస్ట్ తయారు చేసుకోండి అని చెప్పి ముందే ప్రిపేర్ చేసి చెప్తాడు. ఎందుకంటే మనందరం చేసేవాళ్ళే, కానీ ఆ చేయడంలో ఎంత నిక్కచ్చిగా ఎంత బ్రహ్మాండంగా గ్రాండ్గా చేయాలనుకుంటాడో అది వారికే చెల్లింది. ఇది నిజంగా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాన్న చెప్పినట్టుగా అదే కాకుండా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా మిత్ర ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు సందర్భం కాకపోయినా అవసరం లేకపోయినా నేను చెప్పాల్సి వస్తుంది. మొన్న నా దగ్గరకు వచ్చినప్పుడు నా కాన్ఫరెన్స్ ఉంది, ఇది కాన్ఫరెన్స్ కూడా అన్న నేను ఏదో ఒకటి స్పాన్సర్ చేస్తానని చెప్పి నాకు మాట ఇచ్చినందుకు అది ప్రత్యేకంగా అవసరం లేదు అయినా సరే. ఎందుకంటే ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా మనం ఆర్థికంగా సహాయం చేసినప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే ఎవరైనా సహాయం తీసుకున్నప్పుడు ఆ చెప్పుకోవడంలో కానీ చెప్పడంలో కానీ తప్పే లేదు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉమ్మరవేలు నాన్నగారు 6,000 రూపాయలు రాశారు. ఫోన్లో చెప్పారు 6,000 రూపాయలు.